సూర్య కాఫీ. డింపుల్, ఇదేంటి ఇంత డల్ అయిపోయావు? ప్రొఫెసర్ డైలాగ్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావో ఏంటి? ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ అవుతుంది కదా అని కొంచెం భయం వేస్తుంది అంతే. మరి నాకే 2 అయిపోయి 3ది భయం అంట. బాయ్స్ గీతా సనాసం చెప్తాను విను. మనస్ఫూర్తిగా ప్రేమించే అబ్బాయి ప్రేమికుల ప్రేమ ఎప్పుడు బీభత్సంగానే ఉంటది. పసుపుకు ఒక ఆశ, కుంకుమను చూసి గర్వించే మీసం, మెడలో తాళి కట్టే పోరడు, గుండెల మీద తలపెట్టే పోరి, తంతు ముగించుకుని పిల్ల పుట్టింటికి చేరితే 7 సముద్రాలైనా దాటిల్ని తెచ్చుకునే మనస్సండి మా అబ్బాయిలది. నీ బిడియం బీరువాల పెట్టి మనసులో నమ్మకం పెంచి అడుగులు అడుగేస్తూ సప్తపతి తొక్కడానికి డేట్ ఫిక్స్ చేసుకుందాం పద బేబీ. కంగ్రాట్స్ నాన్న. జై జై ఆల్ ది బెస్ట్ అల్లుడు. మా వెంకటేడి అదిగో వచ్చేసారు. నమస్కారం. ఏంటండి ఇంత లేట్ అయింది? స్పెషల్ క్లాస్ ముగించుకొని రావాలిగా. వాళ్ళు బయలుదేరుతా అంటున్నారు. మళ్ళీ కలుద్దాం. నేను పంపించేసి వస్తాను. హలో హలో రాయ్, అప్పుడు నువ్వు కూడా టిప్స్ కొట్టాలరా. గురు, నేను రిసెప్షన్లో ఉంటా. ఈటంట. కంగ్రాచులేషన్స్ సార్. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, అది ఒంటరిగా. ఈజ్ ఇట్ ఓకే? థ్యాంక్ యూ. మీ అమ్మ తన నగలన్నీ అమ్మి తమకి ఈ జిమ్ ఏర్పాటు చేసింది. ఎస్, ఐ టోల్డ్ హర్ సార్కి ఇవన్నీ సూట్ అవ్వో, వ్యర్థ ప్రయత్నం మానుకో అన్నాను. కానీ తనకి తమ మీద అపారమైన నమ్మకం. అది కాకుండా పెద్దింటి సంబంధం కలుపుకుంటున్నాం, మన అబ్బాయి వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకుని ఉండాలి అనేది తన ఆలోచన. చూడండి సార్, తమరు ఇన్ని రోజులుగా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇకనైనా మీరు కొంచెం బాధ్యతగా మెలగడం మంచిది. నీ జీవితంలో కూడా ఒక అమ్మాయి భార్యగా వస్తుంది. తన గురించి కూడా కొంచెం ఆలోచన చేయండి. ఐ నో మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీ విద్యార్థులకు చెప్పుకోండి, నా ముందేమి చెప్పొద్దు ప్రొఫెసర్ అంటారు. ఐఎమ్ రైట్? మీ భావాలను నేను అర్థం చేసుకోగలను సార్. చూడండి సార్, నాకు నా భార్య అంటే పంచ ప్రాణాలు సార్. తన కళ్ళ నుండి ఒక్క కన్నీటి బొట్టు బయటకు వచ్చినా సార్ నేను అసలు భరించలేదు సార్. నాన్న, అదే తనెంతో కష్టపడి చేయించిన జిమ్ముని ఎలాగైనా కాపాడుకోండి సార్ ప్లీజ్. ఏ విషయం కూడా సీరియస్గా తీసుకుని మనోడు ఎందుకో తన తండ్రి మాటలని సీరియస్గా తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోలేదు. పొద్దునయ్యేసరికి విధి ఇంకో స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే. ఏయ్, ఇలా నా సర్ప్రైజ్ చేసేది. ఇదేం సర్ప్రైజ్ బంగారం, ఒకసారి బయటకు వచ్చాడు. కంగ్రాచులేషన్స్ సోల్జర్. కంగ్రాచులేషన్స్ కాదయ్యా, హ్యాపీ బర్త్డే అని చెప్పు. అయ్యో, అతను చెప్పేది కరెక్టే. నీకు ఆర్మీ నుంచి జాయినింగ్ లెటర్ వచ్చింది. యు ఆర్ సెలెక్టెడ్ టు ఆర్మీ. ఆర్మీనా? నేను పాస్ అయ్యే రీతిలో కూడా. ఏయ్ బంగారం, నమస్కారం బాబు గారు. మీకు ఒక గుడ్ న్యూస్ అండి. అది
మీ అమ్మాయితో మా అబ్బాయి నిశ్చితార్థం అయినప్పటి నుంచి మా అబ్బాయి అదృష్టం మారిపోయిందండి. ఇట్స్ ఎ గుడ్ సైన్. ఆర్మీ నుంచి సెలక్షన్ ఆర్డర్ వచ్చిందండి. నాకు చాలా గర్వంగా ఉంది. మీరు ఏమనుకోకపోతే ఈ మ్యారేజ్ని 6 నెలలు వాయిదా వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. 6 నెలలా? ఆహా, ఆల్ రైట్ దెన్. థ్యాంక్ యూ సో మచ్ బావగారు. రారా నాన్న, ఆవుల్ని మేపడానికే పనికిరావన్నారు. అలాంటిది ఇప్పుడు దేశాన్నే కాపాట్టకు వెళ్తున్నావు. విజయీ భవ. అయ్యో దేవుడు, భయపడ్డాను. ఇదేంటి క్యూట్ కుక్క పిల్లని తీసుకొచ్చా? ఓ ముద్దు, నా ముద్దుల ఫియాన్సీకి బర్త్డే గిఫ్ట్. Wow. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. నీకు ఈ కుక్క పిల్లని ఎందుకు ఇచ్చాను చెప్పు? ఎందుకు? లవ్ లో నిజాయితీగా ఉండాలని. ఆ, హే, కంగ్రాచులేషన్స్, నువ్వు ఆర్మీకి సెలెక్ట్ అయ్యావంట. దద్ది 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 దద్దమ్మ నువ్వు. ఇప్పుడే కదా ఎంగేజ్మెంట్ అయ్యింది. మొగుడయ్యేవాడు జిమ్ ఓపెన్ చేస్తున్నాడు. రేపు పెళ్లి చేసుకుని మంచిగా సంసారం చేసుకుందాం అన్నది వదిలి కంగ్రాచులేషన్స్ అంట. కంగ్రాచులేషన్స్. మరి ఏమీ లేదు. సీదా మీ అయ్య దగ్గరికి పోయి, అయ్యో 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 అయ్యో, నేను నా మొగుడయ్యేవాడిని ఆర్మీకి పంపించాలా? రేపటి రోజు ఎక్కువ తక్కువ అయితే నా గతి ఏంటి? ఈ డాగ్ పిల్ల గతి ఏంటిని జోరుగా నెత్తి నోరు కొట్టుకుని వంట లెక్క రేంజ్ లో బోరుని ఎడ్చి ఒక పెద్ద సీనే క్రియేట్ చేయాలి నువ్వు. ఎలాగైనా నేను ఆర్మీకి వెళ్లకుండా నువ్వే ఆపాలి. ఈ డాగ్ పిల్లని సాక్కుంటూ నేను నీతోనే ఉంటాను. ఎందుకో నీకు నాకు పెళ్ళవుతుందో లేదో డౌట్ వస్తుంది. ఏంటి అంత మాట అనేసు? నీకు మా ఫ్యామిలీ గురించి తెలియదు కదా. మా తాత ఆర్మీలో మేజర్ జనరల్ గా ఉండేవారు. మా నాన్న మహా దేశభక్తుడు. ఐ సీ. మా ఇంట్లో ఆగస్ట్ నెల వచ్చిందంటే రోజు పొద్దున్నే జనగణమన చెప్పాల్సిందే. జయ హే జయ హే జయ 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 హే. లేదంటే ఫుడ్ కట్. అలాంటిది నువ్వు ఆర్మీకి వెళ్ళనంటే మన ఇద్దరి పెళ్లి జరగడం కూడా డౌట్ అని భయం వేస్తుంది. మోస్ట్లీ నువ్వు నాకు తక్కువ అనిపిస్తుంది. అది కాదమ్మా. అక్కడ ఏడ్చి తగలడే అంటే ఇక్కడ ఏడ్చి తగలడుతుంది. అలాగైతే ఈ ప్లాన్ వర్కౌట్ కాదంటావా అంటున్నా. అట్టర్ ఫ్లాప్. నిమ్మి, ఇప్పుడైనా కొంచెం నా సైడ్ తీసుకోవచ్చుగా మమ్మీ. నేను ఏ సైడ్ చెయ్యను, కానీ ఈ టైంలో జోకా బంగారం అందరూ సన్మానం చేసి పంపిస్తున్నారు. ఇప్పుడు పోనంటే ఎలా? అలానా? ఏమండి, మీరైనా చెప్పండి. నేనే చెప్తాను. వేలాది మందిలో 500 మంది డాక్టర్ అవ్వాలనుకుంటారు, 400 మంది ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. డబ్బులు గుండెలున్న ఒక్కడు నాలంటోడు మాత్రమే సోల్జర్ అవ్వాలనుకుంటాడు. హ్యాపీగా ఉండండి. ఈ ఏరియాలో నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి స్వీట్లు పంచుకుంటూ హ్యాపీగా ఉండండి. బుద్ధిగా శ్రద్ధగా పనిచేసుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. అన్నకు టాటా చెప్పమ్మా. బయలుదేరండి సార్. ఆగండి, బయలుదేరండి, టైం అవుతుంది. హే, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో బాయ్స్ రెడీనా బాయ్స్? ఎవడరా వీడు డైరెక్ట్ గా వార్ ఫీల్డ్ కే వెళ్తున్నట్టు బిల్డప్ ఇస్తూ మొత్తం ఫ్యామిలీని పిలుచుకొని వచ్చాడు. మన ఎవరికి ఫ్యామిలీ లేవా ఏంటి? ఏ బిడ్డా రామ్మా, టైం అయింది. అతను మీకు ముందే తెలుసా సార్? ఏ చిన్నప్పటి నుంచి సోల్జర్ అని చెప్పుకుంటూ ఈ ఏరియానే హింసించాడు రా వాడు. వీడి హింసను భరించలేకే నేను ఈ ఏరియా వదిలి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎక్కడ తగలడ్డా? ఛీ, నా కర్మ. ఏంటి? ఏ బాస్, మీరా బాస్? అయ్యో, నేను గుర్తుపట్టలేకపోయాను. ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు తెలిసింది బాస్. మీరు దూరంగా ఉండడం వల్ల తెలుసుకోలేకపోయాను. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మొత్తం ఫ్యామిలీనే పిలుచుకొచ్చి ఆశీర్వాదం తీసుకోవడం అనేది మంచి సాంప్రదాయం. చూడండి, నా ఫ్యామిలీని కూడా ఎలా పిలుచుకొని వచ్చాను. టైం అయింది బాస్, ముందు ఎక్కడ మీరు? హలో, పడుకో. బాయ్ బాయ్ బాయ్. టైం కి సరిగ్గా ఫోన్ చేయి, మర్చిపోవద్దు. జాగ్రత్తగా. బాయ్. నా బంగారం. బాయ్. వెతకండి రా. కావాలి సుబ్బునొచ్చాను. కొంచెమైనా మర్యాద లేదా?
పోరా